అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఇప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఎంత అద్భుతంగా ఉందంటే, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా ధైర్యంతో మొదలు పెడతారండి. ఈ వారం ఖచ్చితంగా దాన్ని సక్సెస్ కూడా చేసుకుంటారు. మీ పట్ల మీకు అంత అపారమైన నమ్మకం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వారం ఎంతో సంతోషంగా, ఆనందంగా గడపడమే కాదు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. బాగా పాజిటివ్గా ఉంటారన్నమాట. అలాగే ధన ఆదాయం విషయంలో కానీ చూసుకుంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, అనుకున్నది రాకపోవటం, కాస్త నిరాశకు గురవ్వటం, ఇంట్లో అనుకోని మానసికంగా ఒత్తిడి కానీ, కుటుంబ సమస్యలు కానీ ఏర్పడడం, పిల్లల యొక్క చదువు విషయంలో కూడా కాస్త ముందు వెనక ఆలోచిస్తూ ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. మరి వాటిని అధిగమించడానికి కోసం మీ బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి అన్నమాట. అలాగే అందరికీ సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారం సాగుతుంది. అలాగే పిల్లల యొక్క చదువు విషయంలో కాస్త గందరగోళం అని చెప్పాను. అంటే పెద్ద పిల్లలు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనో లేదా మంచి మంచి యూనివర్సిటీలో చేరాలనుకున్న వాళ్ళకి ఒక సందిగ్ధత, ఏం చెయ్యాలో అర్థం కాని ఒక ఆలోచన విషయంలో కాస్త నిదానమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకున్నవి వెంటనే జరగకపోవడం కూడా కాస్త నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనం ఆలోచించే స్టెప్ కూడా మన సొంత నిర్ణయాలు కాకుండా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తీసుకుంటే కాస్త మేలు అనిపిస్తుంది. ఆరోగ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవలు ఉండడానికి ఆస్కారం ఉంది. వివాహాలు కానీ, పెళ్లి చూపుళ్ళు కానీ, లేదా సడన్గా మనం పెళ్లి కుదుర్చుకోవాలని కొన్ని పోస్ట్పోన్ అవ్వడం కానీ కొద్దిగా అసంతృప్తిగా కారణాలు అవుతాయి. పార్ట్నర్షిప్లో దెబ్బ పడే అవకాశం ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు, తండ్రి మామల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు సాగుతారని చెప్పాలి. అలాగే ఖర్చులు ఈ వారం అధికంగా ఉండే అవకాశం ఉంది. మరి మీరందరూ కూడా ఉదయమే లేచి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాలు చదువుకోవటం, కుజమంత్రం ఏదైతే ఉందో ధరణి గర్భ సంభూతం అనే దాన్ని 7 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.